హాయ్ అండి. ఈరోజు నేను ఒక కొత్త రకమైన వంట అయితే చేస్తానండి. ఈ ఏం వంట అంటే మరమరాలతో గ్యారెలు చేస్తా. అదే మేమైతే ఏకుడు పాలాలు, బోలు పాలాలు అంటాము మా తెలంగాణలో. కొంతమంది మరమరాలు అంటారు. మరి ఇంకా ఇంకోటి కూడా ఏదో అంటారు. కానీ ఇప్పుడైతే ఈ ఏకుడు పాలలతోటి గ్యారెలు చేస్తానండి. కప్పు వీటికి ఒక కప్పు బియ్యపిండి. ఫస్ట్ అయితే ఇవి వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకుందాము. ఈ వాటర్లో పోసుకొని శుభ్రంగానైతే ఒక 2 సార్లు కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకుంటే నానతాయండి. ఈ వాటర్ పంపి ఇంకొకసారి పోసి ఒక 10 నిమిషాలు నానబెడతా. ఇవి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. ఈలోపు మనం ఈ పచ్చిమిర్చిను ఈ ఉల్లిపాయను మిక్సీ పట్టుకుందాము. చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెము మరీ మెత్తగా కాకుండా మిక్సీ పెట్టి వేస్తా. ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఐదు పచ్చిమిర్చి వేసినా సరిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొన్ని వాటర్ వేసి ఇది పడదాము. ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది, మరి మెత్తగా కాకుండా ఇట్లా. ఈ మరమరాలు కూడా ఇందులో వేసుకొని కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోద్ది, మరి మెత్తగా కాకుండా పట్టుకోవాలి. అట్టిగా మామూలుగా మనం చేయితోటి అయినా మెత్తగా చేసుకోవచ్చు, కానీ ఇట్లా అయితే ఇంకా మంచిగా కలుపుతుంది కదా. ఇందులో వేసి మిక్సీ పట్టుకొస్తా. ఇది ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇట్లా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు బియ్యం పిండి ఇందులో వేసుకుందాము. మనము కప్పు ఇవి తీసుకున్నాం కదా మరమరాలు, ఇదే ఏకుడు పాలాలు, ఒక కప్పు పిండి వేసిన. మనం ఫస్టే పట్టుకున్న ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఈ కారం వేసుకుందాం ఇందులో. ఇవన్నీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే వడ అయిపోద్ది. ఇట్లా చేసుకుంటే గ్యారెలు అయిపోతాయి. వాటర్ అయితే వేయద్దు ఫస్టే, ఎందుకంటే చూడాలి. ఫస్టే మనం ఇది పట్టిన ఇది ఉంది కదా,
ఇందులో కొంచెము వేసినాం కదా ఈ ఉల్లిపాయల వాటరు, ఆ ఏకుడు బాగాలు కూడా కొంచెం అవి మెత్తగానే ఉంటాయి కదా, చూడాలి, చూసినాక వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, సన్నగా కడిగేసుకున్న కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకుందాము, అప్పుడు మనం ఉల్లిపాయ పట్టినప్పుడు వేసుకున్నాం కదా, కొంచెము ఇంకా కొంచెం వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము, కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా ఇప్పుడు మెత్తగా కలుపుకుందాము. వాతావరణం చల్లగా ఉంది కదా, పిల్లలు స్కూల్కి వచ్చేసరికి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇట్లా ఇదంతా మెత్తగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-6 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. మూత పెట్టి మంచిగా వస్తాయి, సైడ్లు పగలకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపోని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇట్లాంటిది ఒక పేపర్ తీసుకొని దీనిపైన ఇట్లా గ్యారె చేసుకొని వేసుకుంటే సరిపోద్ది. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. కొంచెం మందమే చేసుకోవాలి, ఇది మెత్తగా. కొంచెం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే లోపల దాకా కాలాలి. ఇవి జర మనం మందం చేసుకుంటాం కదా, లోపల దాకా కాలాలి. ఇట్లా ఇట్లా చేసుకోవాలి. పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు, చిన్న సైజు అయినా చేసుకోవచ్చు.
ఇట్లా పొంగుతాయి, మెత్తగా మంచిగా ఉంటాయి. గ్యారెలు చేయడం అయితే అయిపోయిందండి. ఈ ఏకుడు వాలాలతోటి, ఈ పిండితోటి, బియ్య పిండితోటి ఇవి అయితే చట్నీతోటి సుతా వద్దుకోవచ్చు. అదే పల్లి పచ్చడి, పుట్నాలు, పల్లి పచ్చడి కూడా చేసుకొని అద్దుకొని తినచ్చు. నేనైతే కొంచెము ఏంటంటే ఇట్లా అన్నీ ఇట్లా మెత్తగా కాకుండా, లావుగా కాకుండా కొన్ని పల్సగా చేసిన. ఎందుకంటే ఇవి ఏ కూరలతోటైనా అద్దుకొని తినచ్చు అంచుకు. నేనైతే ఇప్పుడు చికెన్ తోటి తిందామని చేసిన. ఇవి చికెన్ తోటైనా, టమాటా కూరతోటైనా, మిల్ మేకర్ కూరతోటైనా, ఏ మటన్ తోటైనా, ఏ కూరతోటైనా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు చికెన్ తోటి తిందామని చేసిందండి. ఇదిగో చికెను, ఈ గారెలు, చికెను వీటితో తిందామని చేసిన నేను. ఇప్పుడైతే అందుకే కొంచెం గట్టిగా చేసిన, ఇట్లా కొద్దిగా పలసగా చేసిన, గట్టిగా చేసిన చికెన్ తోటి తిందామని. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇట్లా చేసుకుంటే 10 నిమిషాలలో చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇలా మెత్తగా సుతే చేసుకోవచ్చు. ఇట్లా నేను కొంచెం ఇవి గట్టిగానే చేసిన. ఇవి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు అన్నీ కట్ చేసి వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ నేను అట్లా చేయలేదు. కొంచెం ఇట్లా పచ్చిమిర్చి నుండి ఉల్లిపాయను ఇలా మిరం చేసిన, అదే కారం చేసిన చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. నేను చేసిన వంట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.